వారు విద్యావంతులు. రాములు గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే డాక్టర్ సుధాకర్ శర్మ, మా ఫోర్ట్ సైజ్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారు లైవ్లో ఉన్నారు స్టూడియోలో మనతోటి. వాస్తవానికి డాక్టర్ శర్మ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దేశంలో 75 సంవత్సరాల వరకు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు 11 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రం 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని వాగ్దానం చేశారు. అలాగే సేమ్ తెలంగాణకు సంబంధించిన గత ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను కల్పిస్తామని చెప్తే సంవత్సరానికి. కానీ ఈరోజు చూస్తున్నట్టయితే ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు ఆల్విన్ మూతబడ్డది, ఆజంజాయి మిల్ మూతబడ్డది, ఐడిపిఎల్ మూతబడ్డది, హెచ్ఎంటీ మూతబడ్డది, అనేక ఈ కంపెనీస్ పెద్ద కంపెనీలే మూతబడ్డాయి. ఆనికి అనుసంధానంగా ఏదైతే చిన్న చిన్న ఎంఎస్ఎంఈస్ అంటున్నారో అవన్నీ మూతబడుతూ పోతున్నాయి. ఉద్యోగాలు కల్పించడం పోను, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడబోతున్నాయి. మన మిత్రులు చెప్పినట్టుగా ఇప్పుడు జాబ్ మేళాలు పెడుతున్నామని చెప్తున్నారు. అయినప్పటికీ ప్రధానంగా మన రాష్ట్రంలో ఇంత యూనిటీ ఏదైతే పరిశ్రమలు వస్తున్నాయో ఆ దానంతటికీ ఈ మనం చెప్పుకుంటూ పోతే తమిళనాడు, మహారాష్ట్ర లాంటి, గుజరాత్ లాంటి ఏదైతే బాగా పలుకుబడి ఉన్నాయి, ఇంకోటి అగ్రెసివ్గా వాళ్ళు ఇండస్ట్రీ సెక్టార్లో చాలా పెద్ద ఎత్తున పోతున్న ఈ కంపెనీలు కూడా మూతపడడానికి అనేక విషయాలు ఏం కారణాలు అంటారు మీరు? Namaste, Jamil ji. Yeah, please, sir. Thank you so much. First of all, I'm apologies to you that because I want to take a union version of that guy. That's why just I have given a second option to you. Definitely, sir. It is good that we gather some inputs before making the analysis. Yes. So, Jamil ji, as you have rightly spoken, MSMEs are the growth engines as well as the productivity escalators or catalysts of our economy. ఇప్పుడు నేషన్ వైడ్ కనుక మనం చూసినట్లయితే మనకు గ్లోబల్ రీసెర్చ్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ డేటా ప్రకారం 45% ఆఫ్ ది జీడిపి కమ్స్ ఫ్రమ్ టోటల్ ఎక్స్పోర్ట్స్ కమ్స్ ఫ్రమ్ దిస్ ఎంఎస్ఎంఎస్ అండ్ దే ఫార్మ్ నియర్లీ అబౌట్ 27% ఆఫ్ ది ఇండియాస్ జీడిపి. మరి ఇట్స్ ఏ వైబ్రెంట్ ఫిగర్ అండ్ ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ దట్ ఎంఎస్ఎంఎస్ హ్యావ్ టు బీ టేకన్ టు ఏ వైడర్ ప్లాట్ఫామ్. దే మస్ట్ బి గివెన్ ఎనఫ్ space to accommodate the changes that are being incorporated in the economy. మరి మనం చూసినట్లయితే మన దేశీయ వ్యవహారంలో అగ్రికల్చర్ తర్వాత లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫర్ చేసేటువంటి ఒక సెక్టార్గా కూడా ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. మీరు ఒక పాయింట్ చాలా చక్కగా చెప్పారు. ఉద్యమ్ పోర్టల్లో నమోదైనటువంటి కంపెనీస్ యొక్క లిస్ట్ మనం చూస్తున్నాం, కానీ నాన్ రిజిస్టర్డ్ కంపెనీస్ కూడా కొల్లాలుగా ఉన్నాయి. అసలు ఈ ఎంఎస్ఎంఈస్ ఈ విధంగా దేశవ్యాప్తంగా నియర్లీ 48% దే ఆర్ గెటింగ్ షట్ డౌన్ అంటే దాని వెనుక ఉన్నటువంటి ప్రబలమైన కారణాలు ఏంటి? మన తెలంగాణ రాష్ట్రాన్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ద సిచ్యువేషన్ ఈస్ లిటిల్ బెటర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఎన్కరేజింగ్. ఎందువల్ల అంటే నెంబర్ ఆఫ్ ది కంపెనీస్ దట్ ఆర్ షట్టింగ్ డౌన్ ఆర్ లెస్సర్ దెన్ దోస్ దట్ ఆర్ గెటింగ్ స్టార్టెడ్ అప్. మరి ఇటువంటి నేపథ్యంలో దేశానికి ఒక రకమైనటువంటి ఆదర్శవంతంగా తెలంగాణ ఉండటానికి గల కారణాలేంటి? అలాగే దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈస్ దీంట్లో మనం కనుక ఇప్పుడు ఒక డేటా చూసినట్లయితే జమీల్జీ, ఇప్పుడు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనేది చాలా ప్రబలంగా ఉన్నటువంటిది ఒక ప్లాట్ఫామ్ ప్రపంచవ్యాప్తంగా. మరి మనం ఒకసారి 2022 ఫిగర్స్ కనుక మనం స్టాటిస్టిక్స్ చూసినట్లయితే చైనా, మన పొరుగు దేశమైనటువంటి చైనా $200 బిలియన్ అమెరికన్ డాలర్స్ బిజినెస్ చేసింది ఈ కామర్స్ ఇంజన్ ప్లాట్ఫామ్. అట్ ది సేమ్ టైం భారత్ కనుక చూసినట్లయితే ఏ డిస్మల్ ఫిగర్ ఆఫ్ $2 బిలియన్ మాత్రమే చేయగలిగింది. అంటే అక్కడ వ్యత్యాసం అనేది అంత ఉంది. అంటే మన కంపెనీస్ కూడా దే హ్యావ్ టు వై అప్ విత్ దిస్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో మనం ఇంకా కూడా సరైనటువంటి నేపథ్యాన్ని చూపించలేకపోతున్నాం, మన ప్రభావాన్ని చూపించలేకపోతున్నాం. ఇక్కడ ఎంఎస్ఎంఈస్ యొక్క క్లోజర్లో మనం చూసినట్లయితే వన్ ఆఫ్ ది రీజన్స్ ఈస్ దట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ట్రయింగ్ టు క్యాచ్ అప్ విత్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అని కూడా అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈరోజు అద్భుతమైనటువంటి ఒక గెస్ట్ ప్యానల్ ఉండటం వల్ల వాళ్ళ యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకొని ఈ మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాసినేటింగ్ ఫ్యాక్టర్ ఇది ఎంఎస్ఎంఈ అనేది. మరి దాని యొక్క వయబిలిటీ అలాగే దాని యొక్క స్ప్రెడ్ అండ్ గ్రోత్కు ఏ విధంగా మన చర్చ తోడ్పడగలదో మనం చూద్దాం జమీల్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు.